సంక్రాంతికి నగర ప్రజలంతా సొంతూళ్లకు ప్రయాణం కావడంతో హైదరాబాద్ విజయవాడ హైవేపై వాహనాల రద్దీ నెలకొంది. హైదరాబాద్ నుంచి పల్లెటూళ్లకు వాహనాలు ఒకదాని వెనక ఒకటి బారులు తీరాయి. వాహనాల రద్దీతో ప్రయాణానికి సాధారణం కంటే ఎక్కువ సమయం పడుతోంది. పంతంగి టోల్ ప్లాజా వద్ద రద్దీ పెరిగింది. రద్దీ కారణంగా కార్లు, ఇతర వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. ఇవాళ మరింత రద్దీ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏపీ వైపు లక్షలాది వాహనాలు తరలివెళ్లే. ఇవాళ రాత్రి వరకు కూడా వాహనాల రద్దీ కొనసాగే అవకాశం ఉంది. టోల్ ప్లాజా నిర్వాహకులకు భారీగా ఆదాయం వస్తోంది. అయితే ఆదాయం వస్తున్నా పంతంగి, కొర్లపహాడ్ టోల్ ప్లాజాల నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయటం లేదని వాహనదారులు ఆరోపిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ పంతంగి టోల్ ప్లాజా నుంచి అందిస్తారు. అశోక్, చెప్పండి. మనం నిన్న కూడా మాట్లాడాము, ఏర్పాట్లన్నీ సజావుగా సాగుతున్నాయి, పోలీసుల్ని పెద్ద ఎత్తున అక్కడ ఉంచారు, వాహనాలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందుకు సాగేలా ఏర్పాట్లని. కానీ ప్రస్తుత పరిస్థితి మాత్రం దానికి భిన్నంగా కనిపిస్తోంది. ఏంటి వాహనదారులు చేస్తున్న కంప్లైంట్? అప్డేట్ చెప్పండి. అది మనం చేస్తే ఆరోపణ అవుతుంది కానీ వాస్తవంగా సాక్షి టీవీ ఎవరి మీద కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఆరోపణలు చేయదు. ఒకసారి మనం విజువల్స్ లో చూపిద్దాం. పంతంగి టోల్ ప్లాజా హైదరాబాద్ NH65 పై హైదరాబాద్ నుంచి రెండు రాష్ట్రాలకు వారధిగా ఉంటున్నటువంటి NH65 పై ఉన్నటువంటి మొదటి టోల్ ప్లాజా ఇది. ఇక్కడ అత్యంత జాగ్రత్త చర్యలు పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ కేవలం ధనార్జనే ధ్యేయంగా టోల్ ప్లాజా నిర్వాహకులు ఇక్కడ కనీసం అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయలేదు. మరోవైపు పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో 150 మంది సిబ్బందిని ఏర్పాటు చేశామని చెప్పేసి గొప్పగా ప్రకటించినప్పుడు కూడా ఒకళ్ళిద్దరు కానిస్టేబుల్ తప్పిస్తే ఇక్కడ ఏ ఒక్కరు కూడా కనిపించినటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో కోన్ బోర్డ్స్, అంటే ఒక టోల్ బూత్ నుంచి మరొక టోల్ బూత్ కి వెళ్లకుండా ఆ కోన్స్ తో పాటు సైన్ బోర్డ్స్ ను కూడా ఏర్పాటు చేయాల్సినప్పుడు కూడా ఎక్కడ కూడా ఆ పరిస్థితి కనపడట్లేదు. దీంతో వాహనదారులు ఏదైతే వాహనాలు సంఖ్య తక్కువ ఉందని చెప్పేసి గమనించినటువంటి క్రమంలోనే ఒక్కసారిగా మరొక టోల్ బూత్ లకు వెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో వెనుకొస్తున్నటువంటి వాహన వేగం నియంత్రణ కాకపోవడంతో ఒక్కసారిగా రెండు వాహనాలు ఢీకొనడంతో ఇక్కడ రెండు వాహనాలకు సంబంధించినటువంటి ఏదైతే డ్రైవర్లు ఒకసారి కిందికి దిగి గొడవ పెట్టుకుంటున్నటువంటి క్రమంలోనే ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం 3 రోజుల నుంచి నెత్తి నోరు కొట్టుకుని మరీ చెప్తున్నప్పుడు కూడా కనీసం ఇక్కడ అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయకుండా ఉన్నటువంటి అరకొర సిబ్బందితోటే ప్రస్తుతం అయితే నిర్వహణ సాగుతున్నటువంటి నేపథ్యంలోనే వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోలీస్ శాఖ కూడా నిన్న ఏసీపీ మధుసూదన్ రెడ్డి, మొన్న యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ ఆకాంక్ష యాదవ్ వచ్చినటువంటి సమయంలో మాత్రమే ఇక్కడ కనిపిస్తున్నటువంటి నేపథ్యం సిబ్బంది అయితే కనిపిస్తున్నారు. మరి మామూలు సమయంలో మాత్రం సిబ్బంది ఉండనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు NH65 పై నిన్న జరిగినటువంటి 3 ప్రమాదాల్లో మొత్తం 13 మంది కూడా గాయపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రయాణం సజావుగా సాగేందుకు పోలీస్ శాఖ ఇప్పటికైనా తేరుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదనపు సిబ్బందిని బ్లాక్ స్పాట్స్ వద్ద నియమించాల్సినటువంటి అవసరం ఉంది. హరి. ఆల్ రైట్ అశోక్.